Shubhodayam, welcome to morning session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కడుదలుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాయుళ్ళు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా విజ్ఞాన భైరవ తంత్ర శివుడు పార్వతీమాతకు చెప్పిన ధ్యాన సూత్రాలను మనం తెలుసుకుంటున్నాం. లెట్ us go to the topic. సౌండ్ ఓం అనే ఇంటోన్ ఏ సౌండ్ అనే దగ్గరికి వచ్చేసరికి ఓంని ఓంకారం శబ్దం ఒకే శృతిలో ఒకే లయలో నెమ్మదిగా చెప్పుకుంటూ ఆ సౌండ్ లోపలికి వెళ్ళిపోవాలి, ఎంటర్ అయిపోవాలి. తంత్ర ఏంటంటే ఎప్పుడు పాజిటివ్ టర్మ్సే వాడుతుంది. తంత్ర ఫిలాసఫీ అంటే పాజిటివ్. అయితే ఇక్కడ ఏంటంటే నకారాత్మక భావనను తంత్ర ఉపయోగించదు. తంత్ర ఏంటంటే యా ఎస్ అని చెప్తుంది, నో అని చెప్పదు. ఎస్ టు ఎవ్రీథింగ్, ప్రతి విషయంలోనూ పాజిటివ్నే. అంచేత ఒక శృతిలో ఒక లయలో ఆ ఓంకార శబ్దాన్ని లోపలికి తీసుకెళ్ళటం, నెమ్మదిగా పైకి ముందు గట్టిగా అనడం, తర్వాత స్లో అవటం. సౌండ్ అంటే ఒక సూక్ష్మాతి సూక్ష్మమైన, చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన శాస్త్రం. ముందు ఆ ఓంకారాన్ని, ఓంని అనేటువంటి లౌడ్ సౌండ్ చేయాలి గట్టిగా బయటికి. అది ఇతరుడు వినేలాగా. తర్వాత ఏంటి, లౌడ్గా స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఎందుకని నువ్వు కూడా వింటావు. విన్న తర్వాత ఆ శృతిలో అలా ఒక శృతిలో గట్టిగా నువ్వు అలా చెప్పడం వలన నువ్వు కూడా వింటావు. నువ్వు వినడం వలన ఏమవుతుంది, నువ్వు చెప్తున్నావు, నువ్వు వింటున్నావు, అది అలవాటు అవుతుంది. క్రమక్రమంగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు అనుకోండి, యూ హియర్ యువర్ సెల్ఫ్. నీ మాటలు నువ్వే వింటూ ఉంటావు. నువ్వు మాట్లాడుతున్నావు కానీ నువ్వు వింటూ ఉంటావు. ఇది సహజమైన అలవాటు. అలా ఒకే శృతిలో లయబద్ధంగా శ్రావ్యంగా ఓంకారం జపించినప్పుడు క్రమక్రమంగా ఆ ట్యూన్తో మనము ఆ శృతితో కలుస్తాము, ఆ సౌండ్తో. అప్పుడు ఒకే శృతిలో ఒకే స్వరంలో ఆ సౌండ్ ఓంకారం ఫిల్ అప్ అవుతుంది. మిగతావన్నీ మర్చిపోతాం. కేవలం ఆ ఓంకారం ఒకటే, ఓం ఒకటే, ఆ శబ్దం ఒకటే మనకి వినపడుతుంది. అది చాలా ఈజీగా ఆ సౌండ్తో మనం కలిసిపోతాం. వైబ్రేషన్ మన శరీరంలో అంతా వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ మనసులో, శరీరంలో మొత్తం నరనరాన ఆ వైబ్రేషన్స్ ఫీల్ అవుతాం.
ఆ ఓంకార శబ్దాన్ని, ఓం శబ్దాన్ని మనం ఫీల్ అవుతాం అదే స్వరంలో. మొత్తం బాడీ అంతా కూడా ఆ స్వరంతో నిండిపోతుంది, వైబ్రేషన్స్ నిండిపోతాయంట. దానిలో ఆ స్వరంలో మనం ఆ లోపల, ఆ స్వరం లోపలకి వెళ్ళిపోతాం. మనము ఆ శబ్దంలో ఉండడం వలన ఏమవుతుందంటే మనమే ఆ శబ్దం అయిపోతాము. సామరస్యంగా ఒకే శృతిలో, ఒకే లయలో ఉంటాము ఆ సౌండ్తో. అది ఎంతో ఇష్టం అనిపిస్తుంది. ఆ మ్యూజికల్ సౌండ్, ఆ ఓం అనే శబ్దము మనకు ఎంతో ఇష్టం అనిపిస్తుంది. ఆ స్వరంతో మనం ఆ లయలో మనం ఉండిపోతాం, ఫీల్ అవుతాం. అది ఎంతో సూక్ష్మాతి సూక్ష్మమైన మాధుర్యం అనేది మన శరీరం అంతా ఫిల్ అయిపోతుంది. కొన్ని సౌండ్స్ వికారాలు పుట్టిస్తూ ఉంటాయి, అది కర్ణకఠోరంగా ఉంటాయి. కానీ ఓం అనేటువంటి శబ్దము, ఆ ఓంకార శబ్దము చాలా స్వీట్గా, చాలా ప్యూరిస్ట్గా ఉంటుంది. ఆ ఒకే స్వరంలో మనం అది ఫిల్అప్ అవుతాం. అయితే దానితో మనం శృతిలో ఉన్నాం అనుకోండి, అప్పుడేమవుతాము, ఇంకా బయటకి గట్టిగా చెప్పడం మానేస్తాం, పెదాలు మూసేస్తాం. ఆ పెదాలు మూసిన లోపల స్వరం వినపడుతూ ఉంటుంది. అయితే ఆ లోపల పెదాలు మూసి కూడా లోపల కూడా మనం ముందు సౌండ్ గట్టిగా చేయడానికి పెదాలు మూసి అని మన లోపల మనం శబ్దం చేసుకుంటూ ఉంటాం. బయటికి అంటే ఒకటే శృతిలో లయలో మనం అలా శబ్దం చేసినప్పుడు సైన్స్ గురించి చెప్తున్నారు ఓషో గారు. అలా ఇంటోన్గా పెదాలు మూసి కూడా పైకానండి, గట్టిగానండి అని లోపలే సౌండ్ ఆ పెదాలు మూసి. అయితే అలా చేయటం వలన ఏమవుతుంది, మన శరీరంలో ప్రతి పార్టు, ప్రతి సెల్, మన శరీరంలో ఉన్న ప్రతి కణము ఆ సౌండ్ స్ప్రెడ్ అవుతుంది, ఓం శబ్దం స్ప్రెడ్ అవుతుంది. అప్పుడు మనం ఎంతో అద్భుతంగా ఫీల్ అవుతాము. అంటే డూయింగ్ ఈజ్ ఓన్లీ నోయింగ్. ఎంతో చక్కగా ఒక శక్తివంతంగా తయారవుతుంది. ఒక న్యూ లైఫ్ మన లోపల ఎంటర్ అవుతుంది. ఎందుకంటే బాడీ అనేది, శరీరం కూడా ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంటే. కాకపోతే అదే లయలో, అదే శృతిలో ఉన్న వాటితో హాయిగా ఉంటుంది. హార్మోనీ డిస్టర్బ్ అవుతే నువ్వు డిస్టర్బ్ అవుతావు, ఆ శృతి డిస్టర్బ్ అయితే నువ్వు డిస్టర్బ్ అవుతావు. ఆ మ్యూజిక్ వినడం వలన, ఒక్కోసారి మ్యూజిక్ వినడం వలన ఏమవుతుంది, మనం ఎంతో హాయిగా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకని ఒక మ్యూజిక్ వినడం వలన ఆనందం అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది అంటే ఆ సౌండ్తో నువ్వు శృతిలో ఉన్నావు, హాయిగా ఉన్నావు, అంచేత నీకు మంచిగా అనిపిస్తుంది ఆ సౌండు, ఆ యొక్క ఆ యొక్క ఆ శబ్దము, ఆ మ్యూజిక్, ఆ సంగీతం మనకు బాగా అనిపిస్తుంది. అలా కాకుండా ఒక నాయిస్ గందరగోళంగా ఉందానికి డిస్టర్బ్ అవుతావు. అంచేత ఓం ఏంటి, నీ ఒకే స్వరంలో నీ లోపలికి వెళ్ళినప్పుడు నీ శరీరం అంతా కూడా నాట్యం చేస్తుంది. మొత్తం బాడీ అంతా కూడా చక్కగా ఫ్రెష్ బాత్ అయినట్టు, అంటే చక్కగా హాయిగా స్నానం చేసినట్టు అనిపిస్తుంది. మొత్తం లోపల కణము మొత్తం అంతా కూడా శుభ్రమైపోతుంది. అప్పుడు మీకు ఎంతో లోతుగా అనుభూతి పొందుతారు, లోపలికి 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 చొచ్చుకుపోతారు. నెమ్మదిగా స్లోగా ఆ సౌండ్ మీ లోపలికి 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 చొచ్చుకుపోతుంది. అది ఎలాంటిదంటే హోమియోపతి వైద్యం లాంటిది. చిన్న డోసే కానీ లోపలికి లోపలికి వెళ్ళిపోతుంది.
నీవు ఇంకా లోపలికి వెళ్ళాలంటే ఇంకో ఆ శబ్దం చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా ఆ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. గందరగోళం సౌండ్స్ ఉపయోగం ఉండదు. చెవులకే తాకుతుంది, చెవుల వరకే ఉంటుంది, హృదయంలోకి వెళ్ళదు. ఎందుకంటే హృదయము చాలా సున్నితంగా ఉంటుంది. ఎంతో సున్నితమైన శబ్దాలను మాత్రమే స్వీకరిస్తుంది. ఒకే లయలో, ఒకే శృతిలో ఉన్న చిన్నగా ఉన్న శబ్దాలను మాత్రమే తీసుకుంటుంది. అప్పుడు నువ్వు హార్ట్ వైపుకి నువ్వు వెళ్ళనంత కాలం ఆ మంత్ర కంప్లీట్ అవనట్లు కాదు. మంత్ర ఈజ్ నాట్ కంప్లీట్. మంత్రం ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? సౌండ్ వరకు మంత్రం చెప్పినాం అనుకోండి, చెవుల వరకే ఉంది అనుకోండి, హార్ట్లోకి ఎంటర్ కాలేదనుకోండి, ఉపయోగం లేదు. అదే హార్ట్లోకి ఎంటర్ అయింది అనుకోండి, కంప్లీట్గా సౌండ్ ఎంటర్ అయ్యి ఆ మంత్రం యొక్క శబ్దము హృదయంలోకి చొచ్చుకుపోయింది అనుకోండి, లోపలికి నీ ఉనికి లోపలికి వెళ్తుంది. సో అక్కడ లోపలికి స్లోగా, చాలా స్లోగా వెళ్తుంది. అంచేత కొంతమంది ఆ సౌండ్స్, చిన్న సౌండ్స్, స్మూత్గా ఉన్న సౌండ్స్ను చేస్తూ ఉంటారు సంగీతం మెడిటేషన్లో. మోర్ సబ్టల్ సౌండ్స్. ఆ సూక్ష్మాతి సూక్ష్మమైన శబ్దాలు మనలో అవేర్నెస్ని క్రియేట్ చేస్తాయి. లోపల ఆ శబ్దాలు అవేర్నెస్ క్రియేట్ చేస్తాయి. సో అలా కాకుండా గందరగోళం సౌండ్ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆ అవేర్నెస్ పెద్ద అవసరం లేదు. శబ్దమే నువ్వు మెలకుగానే ఉంటావు, కానీ సూక్ష్మమైన విషయంలో అవేర్గా ఉంటాం. వైలెన్స్ వలన కూడా అవేర్గా ఉంటాం, వాటి శబ్దాలు, కానీ అవేర్నెస్ రాదు. అవేర్గా ఉంటాం, అది తేడా. సో ఇక్కడ ఏమవుతుంది? మ్యూజికల్ సౌండ్స్, సంగీతం, శృతిలో లయలో ఉన్న సంగీతం, చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆ మ్యూజిక్ వినడం వలన, లోపలికి వెళ్ళిపోతాం, అలర్ట్గా ఉంటాం, ఇరుకుతో ఉంటాం, మెలకువగా ఉంటాం. ఈ పాయింట్ మిస్ అయితే నువ్వు అలర్ట్ కాకపోతే నిద్రపోతావు, అంతే తేడా. అది ప్రాబ్లం. మంత్ర చాంటింగ్ కానీ ఏ సౌండ్ వాడినప్పటికి కూడా అదేం చేస్తుంది? సమస్య నిద్రపుచ్చుతుంది. అది నిద్ర మాత్రలాగా తయారవుతుంది. సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి నిద్ర మాత్రలాగా తయారవుతుంది. ఒక సౌండ్ రిపీట్ చేసామనుకోండి, అలర్ట్ లేకుండా, అవేర్నెస్ లేకుండా, మెలకువగా లేకుండా నువ్వు సౌండ్ రిపీట్ అయితే నువ్వు గాఢ నిద్రలోకి వెళ్ళిపోతావు. యాంత్రికంగా ఓం 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 అని యాంత్రికంగా ఉన్నా అనుకోండి, ఏమవుతుంది? నీకు బోర్ కొట్టడం వల్ల నువ్వు నిద్రలోకి వెళ్ళిపోతావు. ఫాస్ట్గా గాఢ నిద్రలోకి వెళ్ళిపోతావు. నీకు నిద్ర కావాలంటే బోర్ కొట్టే విధంగా చెప్పుకోవచ్చు. అవేర్నెస్ వేరే. సో ఈ ప్రపంచం అంతా పాస్ట్ వరల్డ్ లైఫ్ అనేది డీప్ బోర్డమ్గా ఉంటుంది. రెప్యుటేషన్ అనేది బోర్డమ్. విలేజ్ ఉందనుకోండి, ఎక్కడో కొండల్లో గుహల్లో, కొండ మీద హిల్స్ ఉన్న చుట్టుపక్కల, ఆ లైఫ్ అంతా బోర్గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ నువ్వు ఉండలేవు. అయితే హాలిడే వచ్చినప్పుడు కొంతమంది ఎక్సైట్మెంట్ కావాలంటే సిటీకి పోతారు, హిల్ స్టేషన్కి పోరు. అక్కడంతా బోర్ కొడుతుంది వారికి, ఎక్సైట్మెంట్ కావాలనుకునే వారికి. బోర్డం వలన నిద్ర వస్తుంది. ఓల్డ్ ఏజ్ అంతా ఇన్ ఓల్డ్ విలేజ్లో అక్కడ అంతా ఎలా ఉంటుంది? రిపిటేషన్ ఉంటుంది, న్యాచురల్ రిపిటేషన్.
సీజన్స్ అన్నీ కూడా న్యాచురల్గా ఉంటాయి. అంచేత ఆ విలేజర్స్ ఏం చేస్తారు, పెద్దల కాడ హాయిగా నిద్రపోతారు. ఎవ్రీథింగ్ జస్ట్ బోరింగ్. మోడర్న్ లైఫ్ అలా కాదు, అక్కడ రిపిటేషన్ ఉండదు, ఎప్పుడు ఏదో కొత్తగానే ఉంటుంది. చేంజ్, లైఫ్ చేంజ్ అవుతుంది. ఏంటో ముందు ఎక్సైట్మెంట్ అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఎక్సైట్మెంట్ అనేది కంటిన్యూ అయితే నీకు నిద్ర అనేది రాదు. సో ఓల్డ్ డేస్లో ఈ ఎక్సైట్మెంట్, ఈ గందరగోళాలు ఏమి లేవు కాబట్టి హాయిగా నిద్ర అనేది వస్తుంది. ఓకే, సౌండ్ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ ఆ సౌండ్ రిపిటేషన్ చేస్తే ఆ సౌండ్ ఏం చేస్తుంది, నీ లోపల తిరుగుతూ ఉంటుంది. అలా తిరగడం వల్ల ఏమవుతుంది, నీకు బోరు కొడతావు, బోరు కొడితే నిద్రపోతావు. ఉషా గారు ఏమంటారంటే, మహర్షి మహేష్ యోగి గారి ట్రాన్స్డెంటల్ మెడిటేషను వెస్ట్లో నాన్ మెడికల్ ట్రాంక్యులైజర్ అంట. అంటే మెడిసిన్ అంటే నిద్రమాత్రలు అనేవి వేసుకోకుండానే నీకు మత్తునిచ్చేటువంటి మంత్ర అంట. ఎందుకంటే ఆ మంత్రాన్ని రిపిటేషన్ చేస్తాం కాబట్టి, అది మెకానికల్గా జరుగుతుంది కాబట్టి లోపల జరిగిపోతుంది. కాన్స్టెంట్గా నువ్వు ఆ మంత్రాన్ని జపం చేస్తావు, నువ్వు నిద్రలోకి వెళ్ళిపోతావు. అది మంచిదే. ఎందుకంటే నిద్రకు పోవడం కోసం మాత్రలు వేసుకునే కంటే ఈ ట్రాన్స్డెంటల్ మెడిటేషన్ వలన చక్కగా నిద్రపోవచ్చు అని ఓషో గారు అంటారు. ఆయనకి పడదలండి, అది అందుకోసం అని చెప్తారు. మంత్ర మేకింగ్ మోర్ స్లో అండ్ మోర్ సబ్టల్ అలర్ట్నెస్ క్రియేట్ అవ్వాలి. అలర్ట్గా లేకపోతే నీ చెవుల వరకే విన్నదైతే నీకు బోరు కొట్టి నువ్వు నిద్రపోతావు. కానీ అలర్ట్గా ఉంటే అది తేడా వస్తుంది. అంచేత రెండు విషయాలు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సౌండ్ హ్యాస్ టు బి స్లో డౌన్. ఆ సౌండ్ చిన్న సౌండ్ పెట్టుకో, ఆ సన్నగా సౌండ్ చేయి, అలర్ట్గా ఉంటావు. ఎక్కువ సౌండ్గా ఉంటే మోర్ సౌండ్ బికమ్స్ సబ్టల్. సౌండ్ ఎక్కువే కొద్దీ సూక్ష్మ అనేది అయిపోవాలి. అప్పుడు ఎంత సౌండ్ పెద్దగా పెట్టుకున్న తర్వాత చిన్నగా సౌండ్ తక్కువ అయిపోవాలి. అప్పుడు నువ్వు చాలా అలర్ట్గా ఉంటావు. అలర్ట్గా ఉండడం అనేది ఇంపార్టెంట్. మోర్ అలర్ట్. నువ్వు అలర్ట్నెస్ పెరిగే కొద్దీ సూక్ష్మమైన శబ్దాలను కూడా వినగలుగుతావు. ఎప్పుడైతే సౌండ్ ఎంటర్స్ సౌండ్లెస్నెస్ అంటే అప్పుడు ఆ శబ్దం నిశ్శబ్దంలోకి వెళ్ళిందో, ఆ పూర్తిగా ఆ శబ్దం అంటే పూర్తిగా నిశ్శబ్దమైపోయింది. అంటే శబ్దం నుంచి నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు టోటల్ అవేర్నెస్లోకి ప్రవేశిస్తావు. అంటే ఎప్పుడైతే శబ్దం నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయిందో అప్పుడేమవుతుంది, నీ అలర్ట్నెస్ పీక్ స్థాయికి వెళ్ళిపోతుంది, హైయెస్ట్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే సౌండ్ లోయలోకి వెళ్ళిపోయిందో, వెన్ ఇట్ గోస్ ద డౌన్ మోస్ట్ లోపలికి వెళ్ళిపోయిందో, డీపెస్ట్ సెంటర్కి వెళ్ళిపోయిందో, ఆ యొక్క వ్యాలీలోకి నీ అలర్ట్నెస్ పీక్ స్టేజ్కి వెళ్ళిపోతుంది, ఎవరెస్ట్ శిఖరానికి వెళ్ళిపోతుంది. ఆ శబ్దము మాయమైపోయి సౌండ్ఫుల్నెస్ ఆర్ సౌండ్లెస్నెస్ ఏదైనా ఏంటంటే పూర్తిగా అక్కడ శబ్దం వినపడినటువంటి స్థితికి వెళ్ళిపోతాం, నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతాం, టోటల్ అవేర్నెస్లోకి వెళ్ళిపోతాం. ఈ మెథడ్ ఏంటంటే ఆ శబ్దంతో ఒకే స్వరంలో ఉన్న శబ్దం ఓం ఓ స్లో అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ సౌండ్ లెస్లోకి నీ లోపలికి వెళ్తాం. ఆ క్షణం ఆ ఓం శబ్దం వెయిట్ చేయాలి.
అది సూక్ష్మమయ్యేంత వరకు వెయిట్ చేయాలి. అణువంతా వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ క్షణములో నువ్వు ఈ ప్రాపంచపు నియమాల నుంచి లోపలికి వెళ్ళిపోతావు. ఈ 3 డైమెన్షన్ల నుంచి లోపలికి వెళ్తావు. సూక్ష్మాతి సూక్ష్మమైన ఏకత్వంలోకి వెళ్ళిపోతావు. ఏకమేవా ద్వితీయం బ్రహ్మం, రెండోది లేనిది ఏకత్వంలోకి వెళ్ళిపోతావు. వీక్షి, ఇది ఒక అద్భుతమైన అనుభవం, మనిషికి సాధ్యమయ్యే అనుభవం. శబ్దం నుంచి నిశ్శబ్దంలోకి వెళ్ళేటువంటి ఒక అద్భుతమైన అనుభవం. ఆ శబ్దం అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది? సడన్గా ఆశ్చర్యం అనిపిస్తుంది. సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆ శబ్దాలను వింటూ ఉన్నప్పుడు అక్కడ ఏముండదు. లోపల నీ లోపలికి నువ్వు చేరుకుపోయావు. ఆ ఏకత్వంలోకి వెళ్ళిపోయావు. అక్కడ 3 లేవు ఆ అంతర ప్రపంచంలో. ఇక్కడ ఎవ్రీథింగ్ 3 కదా. తంత్ర ఏం చెప్తుంది? నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయావు. ఆ సౌండ్ పూర్తిగా, ఆ సౌండ్ ఇంకా ఏం లేదు. ఇంక అక్కడ సౌండ్ఫుల్నెస్. బుద్ధుడు దాన్నే సౌండ్లెస్నెస్ అంటాడు. ఏమి లేదు, శూన్య అంటాడు. అది ఎక్కువగా ఈ పద్ధతిని వాడారు, చాలా వినియోగించుకున్నారు, చాలా సహాయపడుతుంది. మంత్ర అనేది అందుకోసమే చాలా ఇంపార్టెంట్ అయింది. ఈ కారణంగా సౌండ్ కోసం. సౌండ్ ఆల్రెడీ ఉంది. అలా అలా చెప్పుకుంటూ పోతే నీ ఆలోచనలే సౌండ్ చేస్తూ ఉంటాయి. ఫిల్లప్ అయిపోయింది. అంచేత ఆ సౌండ్ నుంచి ఏదో నీ లోపల ఉన్న సౌండ్స్ కాకుండా ఈ బయట శబ్దం, మ్యూజికల్ సౌండ్ తీసుకొని దాన్ని జంపింగ్ ప్యాడ్గా చెయ్యి. కష్టమేం కాదు. ఫస్ట్ ఆ మంత్రాన్ని వాడేటప్పుడు కష్టం ఏమొస్తుంది అంటే నిద్ర వస్తుంది. అది కష్టం. ఎవరు వాడినా ఆ మంత్ర అనేది అవేర్గా ఉండటం కష్టం. తర్వాత ఏమవుతుంది? అది అవరోధం. నిద్ర అనేది అవరోధం. దాన్ని దాటాలి. గాఢ నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటావు రిపిటేషన్ వలన. అది ఎంతో సున్నితంగా ఉంటుంది, బోరింగ్గా ఉంటుంది. నువ్వు దానికి విక్టిమ్ అయిపోతావు, దాని పాలన పడిపోతావు. అది అక్కడ ఉన్న విషయం. అయితే నువ్వు నిద్ర మెడిటేషన్ అనుకోవద్దు. నిద్ర ఎప్పుడు మెడిటేషన్ కాదు. నిద్ర మంచిదే, కానీ బట్ బీ అవేర్. మంత్ర నిద్ర కోసం అయితే మంచిదే. మంత్ర వాడే బోర్ కొట్టేది నిద్రపోయే మంచిదే, ఇంకా దాని గురించి ఇంకా ఆలోచించదు. అలా కాకుండా స్పిరిచువల్ అవేకనింగ్ కావాలంటే నువ్వు నిద్ర నుంచి బయటపడాలి. ఎవరైతే అప్పుడు మంత్ర వాడేవారికి శత్రువు ఎవరు? నిద్ర శత్రువు అవుతుంది. అది సహజంగా ఆ నిద్ర బారిన పడతారు. అది ఎంతో హ్యాపీగా, ఆనందంగా అనిపిస్తుంది నిద్ర. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మంత్ర నుంచి అది ఆర్డినరీ స్లీప్ కాదు. మంత్ర నుంచి వచ్చేది ఆర్డినరీ స్లీప్ కాదు. అది సాధారణమైన నిద్ర కాదు. మంత్ర చెప్పడం వలన వచ్చే నిద్ర సాధారణమైన నిద్ర కాదు. అది మరొక వేరే నిద్ర. దాన్ని గ్రీకులో ఏమంటే హిప్నోసిస్ అంటారు. హిప్నాసిస్ ఎక్కడి నుంచి వచ్చింది? హిప్నాటిజం అనే వర్డ్ నుంచి హిప్నాసిస్ అనే ఒక పదం వచ్చింది. దీన్ని యోగా ఏమైంది? యోగ తంత్ర అంటారు. ఒక పర్టికులర్ స్లీప్,
యోగి ఒక యోగి ఒకనొక స్థితిలో యోగి నిద్ర అవస్థలోకి వెళ్తాడు. ఆర్డినరీ మ్యాన్కి నిద్ర కాదు. యోగి ఒకనొక స్థితిలో నిద్రలోకి వెళ్తాడు, నిద్రలో జారుకుంటాడు. సాధారణమైన నిద్ర అయితే కాదు. ఇది చాలా బేసిక్ పాయింట్. ఇది అవగాహన చేసుకోవాలి. అంచేత మంత్ర ట్రై చేసినంత మాత్రాన, ఏదైనా సౌండ్ ఉపయోగించినంత మాత్రాన దిస్ ఈజ్ గోయింగ్ టు బి యువర్ ప్రాబ్లం, నీ సమస్య. ఆ సమస్య ఏంటంటే నిద్ర అవస్థలోకి వెళ్ళడం, నిద్రలోకి వెళ్ళిపోవడం. హిప్నోసిస్ ఇదే టెక్నిక్ వాడుతుంది. అదే సేమ్ సౌండ్, సేమ్ మాటలు అవే చెప్పడం వలన నిద్రలోకి పోతావు. చర్చిలో కూడా నిద్రపోతూ ఉంటారు, టెంపుల్స్లో నిద్రపోతూ ఉంటారు, ఏదైనా ప్రసంగాలు వినేటప్పుడు నిద్రపోతూ ఉంటారు. అవే ప్రసంగాలు రిపీటేషన్గా ఉంటాయి కాబట్టి బోర్ కొడుతుంది, నిద్రపోతూ ఉంటారు. ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఒకే సినిమాని మళ్ళీ అదే సినిమాని మళ్ళీ చూస్తే నిద్రపోతాం. ఆ రామాయణాన్ని చాలాసార్లు విన్నాం. ఆ వినేటప్పుడు కూడా నిద్రపోతూ ఉంటాం. అవేర్నెస్ ఉండదు. అలాగే చక్కగా ప్రసంగాలు చేసేవారి మాటలు వింటూ ఉంటే, వారి మాటలు పదే వింటూ ఉంటే నిద్రపోతూ ఉంటాం. మీరు ఒకే స్వరంలో ఒకే లయలో మాట్లాడుతూ ఉంటే నిద్ర వచ్చేస్తుంది, సేమ్ పిచ్లో. అదే నిద్ర. ఆధ్యాత్మిక ప్రసంగాలు నిద్రపోతూ ఉంటారు. అయితే మంత్ర లేదా హిప్నాసిస్ అనేది గాఢ నిద్రకి తీసుకెళ్తుంది. అయితే ఇలా ప్రతి విషయంలోనూ హిందూస్ ఫాల్ కృష్ణ ప్లేయింగ్ ఆన్ మ్యూజిక్, ఫ్లూట్ మ్యూజిక్. అలాగే క్రిస్టియన్స్ ఫాల్ హిప్నాసిస్, క్రీస్తు గురించి హిప్నాసిస్ అంటారు. ఇదంతా కూడా హిప్నాసిస్, యోగతంత్ర ఇవన్నీ కూడా ఈజ్ అన్రియల్. సో మాయా, ఇల్యూజన్ అండ్ యూ కెనాట్ సే వాట్స్ ఎవర్ హ్యావ్ బీన్ ఈజ్ హిప్నాసిస్ ఇన్ యోగ నిద్ర ఈజ్ అన్రియల్ అని అంటానికి లేదు. కానీ అట్రాక్టివ్ అండ్ మ్యాగ్నటైజింగ్ నిన్ను ఒక అద్భుతమైన స్థితికి తీసుకెళ్తుంది. సో హిప్నాసిస్లో ఆ యొక్క స్థితిలో నీకు ఏం చెప్పినా నువ్వు గాఢంగా నమ్ముతావు, ఏ సంశయం ఉండదు. హిప్నాటిక్ సెషన్స్లో ఇలా అనేకమైన ప్రయోగాలు ఉన్నాయి. ఆర్డినరీ స్లీప్ కన్నా ఈ స్లీపు వెరైటీగా ఉంటుంది. ఇన్ ఆర్డినరీ స్లీప్ క్వశ్చనింగ్ మైండ్ ఈజ్ ప్రెజెంట్. ఆ క్వశ్చనింగ్ మైండ్ ఏంటి? ప్రశ్నిస్తూనే ఉంటుంది ఆర్డినరీ స్లీప్లో. కానీ అయితే యోగ నిద్ర లేదా యోగ తంత్ర అనే దానికోసరికి ఆ యొక్క క్వశ్చన్ చేసేవాడు నిద్రావస్థలో ఉంటాడు. అయితే బియాండ్ స్టేట్కి వెళ్ళాలి అన్నప్పుడు ఈ సమస్య ఎదురవుతుంది. అవేర్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆటో హిప్నాసిస్ కాదు, అవేర్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అవేర్నెస్ దట్ మంత్ర షుడ్ నాట్ బికమ్ ఏ ఆటో హిప్నాసిస్ టెక్నిక్. నిన్ను హిప్నాసిస్ చేసుకోవటం కాదు మంత్ర. ఏ సౌండ్ అయినా, ఏ మంత్ర అయినా నిన్ను హిప్నాసిస్ చేసుకోవడం కోసం కాదు. అవేర్నెస్, అక్కడి నుంచి నువ్వు అవేర్నెస్కి వెళ్ళాలి. మరి ఏం చేయాలంటే మంత్ర కానీ వైల్ యు ఆర్ ఒకే స్వరంలో పలికే ఆ ఓం కానీ ఏదైనా కానీ అది ఒకే స్వరంలో ఉంది, ఓకే, అలర్ట్గా ఉండు, విను, ఆ స్వరాన్ని విను, కానీ అలర్ట్గా ఉండు. వినడంతో పాటు ఒకే స్వరంలో ఆ వస్తున్నదాన్ని విను. లేకపోతే నువ్వు వినకపోతే, కాన్షియస్గా లేకపోతే అది నీకు లాలీపాటలాగా, జోలపాటలాగా తయారై నిద్రపోతావు. ఆ మంత్ర శబ్దాన్ని, ఆ శబ్దంలోంచి వచ్చే నిశ్శబ్దాన్ని అలర్ట్గా ఉండి వింటేనే నువ్వు ఆ యొక్క ఆ సౌండ్ నుంచి నిశేషంగా జీరో స్టేట్లోకి వెళ్ళిపోతావు. నిద్రపోతే ఫ్రెష్గా ఉంటుంది, ఏ ఇబ్బంది ఏం లేదు. కానీ
కాన్షియస్గా ఉంటే, ఎరుకుతో ఉంటే దాని ఆవల ఒడ్డుకి వెళ్తావు. రేపు నెక్స్ట్ టెక్నిక్, ఏదైనా బిగినింగ్ అండ్ గ్రాడ్యువల్ రిఫైన్మెంట్ ఆఫ్ సౌండ్ ఆఫ్ ఎనీ లెటర్ అవేర్. ఒకే లెటర్, ఒక అక్షరం, ఆ అక్షరం నుంచి ఏం జరుగుతుంది. ఇది టీచర్స్ టెక్నిక్ని చాలా బాగా వాడారు. ఎగ్జాంపుల్, జెన్ మాస్టర్స్ సడన్గా అరుస్తారు, ఆ సౌండ్ అంతే, సౌండ్ చేస్తారు, ఆశ్చర్యం అనిపిస్తుంది, ఏమిటది అని. ఎందుకంటే నువ్వు నిద్రలోకి చేరిపోతున్నావే అని గట్టిగా అరిచి అనుకోండి, నిద్రలోకి వెళ్తున్నావేమో అనే దాని నుంచి బయటికి రావడం కోసం. సో రేపు నెక్స్ట్ ఇంకో టెక్నిక్ తెలుసుకుందాం. థ్యాంక్ యూ. అప్ టు నౌ, హ్యాపీ డే టు యూ ఆల్. బాయ్ బాయ్.